26వ వచనం నుండి మరి ఒక చిన్న మాట చదివి సమయం మనం పగటి కూడా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపాం. మరలా తిరిగి మరి దెబోరా పీటర్ పాలను బట్టి మరి ఈరోజు మరి మనం ఇక్కడ ఉండటానికి మరి దేవునితో ఈ రాత్రి మరొకసారి సహవాసం చేయటానికి ప్రభు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి చదువుదామంటే 24వ వచనం 23వ వచనం నుండి, అంటే దాదాపుగా మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది కానీ సరే 23 నుంచి చదువుదాం. తీసారా? అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలను కనెను. ఇది ఆగరు. ఈ ఆగరు అన్నది అరేబియాలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి తగినదే. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కనగా ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడిన దాన బిగ్గరగా కేకవేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. మనమును ఇసాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగును. లేఖనమేమి చెప్పుచున్నదని, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలు కుమారులమే కానీ. ఆమేన్. పరిశుద్ధుడా, మరొకసారి ఈ వాక్యాన్ని మా వెనుకల్లో దీవించండి. నేను నిలబట్టాను కూడా యోగ్యుని కాదయ్యా, క్షమించండి. నేను బలహీనుణ్ణి, నువ్వు బలవంతుడువు. నాయనా, నీ వాక్యము బలమైనది, శక్తివంతమైనది, సజీవమైనది, జీవము కలిగినది. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు కలిగి నాయన, ఇదిగో ఇక్కడ నీ సన్నిధిలో కూర్చున్నావు నాయన. మా చెవులకు మా హృదయాలకు సున్నతి చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ చేత ఓ నాయన మమ్మల్ని నింపండి నాయన. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో సోదరులు అబ్రహాము గారు నిలబెట్టుకుని నాయన కొద్ది మాటలు మీరు ఇచ్చారు. అందుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు నాయన. మరి సమయంలో నన్ను నేను ప్రక్కగా జరుపుకుంటున్నాను నాయన. మీరు రంగం మీద నిలబడండి. ఆశ కలిగి బిడ్డలు నీ సన్నిధిని కోరుకున్నారు నాయన. యేసయ్య, మీ కొందనాలు. బిడ్డలను తృప్తిపరచండి. నీ వాక్యం చేత నింపండి నాయన. నీ జీవం చేత నింపండి నాయన. ప్రతి కథలకి వెనక మీరుండండి నాయన. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నాయన, నీవే మాకు మంచి అనువాదకుడుగా మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట మీ అందరికీ వందనాలు. మరి కూడికి ఏర్పాటు చేసిన కుమారుడు మరి పీటర్ పాల్, అలాగే దెబోరా, మరి అలాగే బిడ్డలిద్దరికి మీ పేర్లు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే కడుపులో పేగుల్లో నుంచి రావాల మాట, నోటితో రాదు. అందుకని వాళ్ళతో చెప్పమన్నా. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఇది మన కుటుంబ కూడిక. ఇదంతా మన అందరం ఆయన బిడ్డలమై ఉన్నాం. మరి ఇక్కడ మనం ఆయన సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యం. వస్తాను మేము అనుకున్నాం సుమారుగా ఇక్కడ అందరు కలిసి ఒక 50 మంది అయినా గ్యాదరింగ్ అవుతారు అనుకున్నాం. మరి సరే, ఏదేమైనా అంటే మనం అనుకున్నాం, కానీ ఆయనకి 50 మంది అక్కర్లా, ఒక్క వ్యక్తి చాలు. ఆయనకి ఇష్టడైన వాడు ఒకడుంటే 10 కోట్ల మంది ఉండి ఆయన ఉన్నాడు, కానీ ఆయన పిల్లలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, నన్ను నరకానికి పంపించిన ఆయన ఇంకా నేను ప్రేమిస్తాను అన్నాడు. ఎందుకంటే నేను ఎక్కడుంటాను ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడుంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు ఆయన. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ఏ పరిస్థితిలోనైనా నేను ప్రేమిస్తాను అన్నాడు. సౌఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, లాభం వచ్చినప్పుడు మాత్రమే కాదు, మేలు కలిగినప్పుడే కాదు ఆయన ప్రేమించేది. కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, పోరాటంలో, వ్యాధుల్లో, బాధల్లో, అన్ని సమయాల్లో బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి
మేలు కొరకే జరుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము యేసుని నమ్ముకున్నది కేవలం ఏదో భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, లోకమంతా నమ్ముకున్న ఆశీర్వాదాల కొరకు. కృపలో 2 కార్యాలు ఉన్నాయి. ఇది దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నాను అంటావు, అది అక్కడ వరకే. కానీ దేవుని కృపను బట్టి నిత్యత్వాన్ని కలిగి ఉన్నాను అన్నారే, అది వాక్య సంబంధమైన కృప. హల్లెలూయా. చూసారా, రౌండ్గా 3 గీతలు గీసాం అనుకుందాం. మొదటి గీత కృప, రెండవ గీత కృపే, మూడవ గీత కృపే. హల్లెలూయా. అనగా ఆవరణంలో ఉన్న కృపే, పరిశుద్ధ స్థలంలో ఉన్న కృపే, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కృపే. కానీ నువ్వు ఏ కృపను కలిగి ఉన్నావు? లోకము సన్నిధి మిళితమైన కృపలో ఉన్నావా? లోకముతో మిళితమైపోయి లోకములో గొప్పగా ఘనంగా పేరు ప్రతిష్టలు కలిగి ఆనందించే కృప కలిగి ఉన్నావా? లేకపోతే కొంచెం అతి పరిశుద్ధ స్థలాన్ని ఆవరణానికి మధ్యలో ఏదో మినుకుమంటూ ఎలుగుతూ ఉన్న ఒక ఎప్పుడు ఎలుగుదామా ఎప్పుడు ఆరిపోదామా అని మినుకుమంటూ మానవ ఆత్మతో నడిపించబడే ఆ కృప కలిగి ఉన్నావా? లేక నిత్య జీవము కలిగే ఆ పరిపూర్ణమైన ఆ దైవికమైన ప్రేమ కింద ఉన్నావా అని దేవుని వాక్యం ప్రశ్న వేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ స్థలంలో 2 కార్యాలు ఉన్నాయి. ఆవరణములో సూర్యుని వెలుగు కింద, పరిశుద్ధ స్థలంలో పగలంతా సూర్యుని వెలుగు కింద, చీకటి రాగానే సాయంకాలం రాగానే అక్కడ 7 దీపస్తంభాలు ఉన్నాయి. అక్కడ లేవీయుడు యాజకుడు ఆ ఒలివ గింజల నుంచి తీసిన నూనెని చూసారా, దీపం ఆరిపోక మునిపే ఆ నూనె పోసి ఆ రాత్రంతా వెలుగుమయం చేయాలి. 1 చూసారా ప్రకృతి, 2 మానవ నియమం. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మానవ నియమం లేదు, దైవికమైన నియమమే అది. హల్లెలూయా. అక్కడ నువ్వు ఉండగలిగితే అది కృప, అది దేవుడు మన కొరకు చూపించిన కృప. అదే క్రీస్తులో దాయబడిన జీవం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ముందుగా ఎవరు ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రమే అక్కడ ఉండగలిగిన సమర్థులు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఎలా సమర్థులయ్యారు? వారి నీతిని బట్టి కాదు, వారి భక్తిని బట్టి కాదు, వారి మంచి కార్యాలు చేయటం బట్టి కాదు. ముందుగా మనం ఎన్నిక చేయబడ్డాం కాబట్టి, ముందుగా మనం నిర్ణయించబడ్డాం కాబట్టి, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు కాబట్టి ఆ రక్తమే మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తులో మనల్ని ఐక్యపరిచింది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి నిజంగా మరి మనం చదువుకున్న అంశంలో పొద్దున్న నేను జస్ట్ ఒక అంశంలో ఆ పేరు ఆ అవసరతను బట్టి ఆ మాట తీసుకున్నాను. విత్తనము తొక్కతో వారసురాలు కాదనే అంశంలో కేవలం నేను ఆ 57 పేర అంటే ఎస్తేరు ఆ యొక్క క్రీస్తు విరోధి, లేకపోతే ఆ దుష్టుడు హమాను, ఆ మరణము, ఆ పాపమును ఎలా కనుక్కోవాలో, ప్రవక్త ఎలాగూ ఆ 4 గుర్రాల మీద వస్తున్న శత్రువుని ఎలా గుర్తించాలో అనే అంశాన్ని బట్టి నేను మధ్యాహ్నం కొన్ని విషయాలు తీసుకున్నాను. కానీ ఈరోజు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని జ్ఞాపం చేసుకుందాం. హల్లెలూయా. 1 భౌతికమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. 1 శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఆమేన్. 1 బాహ్యమైనది, రెండవది మహిమకరమైనది. ఈ రెండింటి మధ్య కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాం యొక్క సంతానము 3 కార్యాలు. 1 అబ్రహాం సంతానంలో ఇష్మాయేలు ఉన్నాడు, అబ్రహాం సంతానంలో ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాం సంతానంలో క్రీస్తు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, విత్తనం ఒకటే. ఆగరు చూసారా, ఇష్మాయేలు అబ్రహాం కుమారుడే, ఇస్సాకు అబ్రహాం కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. చూసారా. అయితే ఇక్కడ విత్తనము తొక్కతో వారసురాలు కాదు, విత్తనమే, తొక్కే. గమనించారా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నాం మరొకసారి, ఇదే అధ్యాయం 27 వచ్చిన చదవండి. గలతీ పత్రిక 4:27 మైక్ దగ్గర పెట్టుకోనండి. కాబట్టి ఈ రాత్రి మనం గమనిద్దాం, నువ్వు వారసుడువా దాసుడువా? ఆమేన్. దాసుడైతే గుమ్మం వరకే ఉంటాడు, వారసుడైతే తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటాడు. వారసుడైతే తండ్రి కలిగిన సమస్తం పైన హక్కున్నది. అది కేవలం వారసుడికి మాత్రమే, అది కేవలం కుమారుడికి మాత్రమే, ఆ వాగ్దాన పుత్రుడికి మాత్రమే తండ్రి కలిగి ఉన్న సమస్త ఆస్తికి, సమస్త ఐశ్వర్యానికి, సమస్త అధికారానికి, సమస్త ఆధిపత్యానికి హక్కుదారుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే నీవు స్వతంత్రాల వలన పుట్టినవాడువా, లేకపోతే దాస్య వలన పుట్టినవాడువా? సమస్త శాఖల ద్వారా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, లేక ఆత్మ ప్రత్యక్షత కలిగి దేవుని బయలుపరచబడిన వాక్యం ద్వారా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? అర్థమవుతుందా? ఆమేన్. బ్రదర్ అదే జ్ఞాపం చేశారు. హల్లెలూయా. దైవికమైన ప్రేమ 11వ ఆజ్ఞ. మన ప్రవక్త వర్తమానం చెబుతూ ఈ గడియ వర్తమానము 11వ ఆజ్ఞలో ఉందన్నాడు ఆయన. ఎందుకంటే 7వ సంఘకాలం ఏంటది? సహోదరి ప్రేమ. హల్లెలూయా. మనకి 7 సంఘకాలాలు ఉన్నాయి, మనకి 7 గుణ లక్షణాలు అన్నాడు ప్రవక్త. నిజమే. విశ్వాసము,
సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము. ఇప్పుడు 7వ సంకాలంలోకి వచ్చేసరికి ఏమైంది? అది సహోదరి ప్రేమ. ఇప్పుడు ఆ సహోదరి ప్రేమ, ఆ దైవికమైన ప్రేమకు మధ్యలో ఖాళీ ఉంది. అక్కడ పరిశుద్ధాత్మని రాయబడింది. అంటే మనల్ని క్రీస్తుతో, ఆ తలరాయితో ఐక్యపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. అంటే వాగ్దానం చేయబడిన ఆత్మ. కాబట్టి ఇప్పుడు మనము దేని చేత ఆయన పిల్లలమని గుర్తించబడతాం? ఎలాగా ఆయన బిడ్డలని గుర్తించబడతాం? ఆయన పిల్లలమని, ఆయన వారసులమని, ఆయన సంతానమని, ఆయన సంపదని మనం ఎలా గుర్తించబడతామంటే వాగ్దానమును బట్టి. ఆమెను చెబుదాం. నేను తిమ్మతి చదువున్నాను 4:27. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు పెనిమిటి ఎవరు? పెనిమిటి లేని వారు ఎవరు? హల్లెలూయా. ఇక్కడ 2 అంశాలు చెప్తున్నాడు. ఒకటి ఆగరు, అంటే ఆగరుకి పెనిమిటి. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు దేశము చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇష్మాయేలీలే, అబ్రహాము సంతానమే. ప్రపంచం ఏమంటుంది? మీరు ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తన్నుకుంటున్నారు అని లోకం అంటుంది. కానీ వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారో లోకానికి తెలీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఒక చిన్న దేశమే, కానీ ప్రపంచాన్ని ఏం చేస్తుంది? అది గడగడ గడగడ లాడిస్తుంది, వణుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాగ్దానము వారిపైన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూసారా? కాబట్టి ఒక చిన్న దేశమే, సుమారుగా 1 కోటి మంది కూడా లేరు. కానీ ప్రపంచంలో ప్రతి టెక్నాలజీ, ప్రతి సైన్స్, ప్రతి చూసారా అధునాత్మైన ప్రతి కార్యము ఇశ్రాయేల్ దేశం నుండి వస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు ఇంత ధైర్యం వారికంటే వాక్యమును బట్టే, దేవుని బట్టే, ఆ గొప్ప దావీదు యొక్క 6 మూలల కలిగిన జెండాను బట్టే వారికి ధైర్యం. ఆ గొప్ప ధ్వజమే వారికి విజయాన్ని ఇస్తుంది. నమ్ముతున్నారా? చూడండి, చుట్టూ అరబ్ దేశాలు, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, చుట్టుప్రక్కల అన్ని దేశాలు ఎలాంటి ఆయుధాలను కలిగి ఉన్నారు, ఎలాంటి రాడర్స్ని కలిగి ఉన్నారు, ఎలాంటి చూసారా అణు ఆయుధాలను కలిగి ఉన్నారు. కానీ నిజంగా ఇశ్రాయేలు చిన్న దేశము. అందుకే దేవుడు అబ్రహామును బట్టి వాగ్దానం చేశాడు, నిన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానన్నాడు, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తానన్నాడు. ఓ అబ్రహామా, నిన్ను శపించేవారిని నేను శపిస్తానన్నాడు ఆయన. దేవుని బిడ్డల జోలుకి వెళ్ళారా జాగ్రత్త, దేవుడు విడిచిపెట్టడు. కొంతమంది దేవుని సేవకులను చంపేస్తున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు తాత్కాలికంగా, కానీ ఒక రోజున ఆ మూల్యం చెల్లించాలి. వాళ్ళు వాక్యాన్ని త్రోసివేసావా, ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి రాత్రి నమ్ముదాం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి నిజంగా మరి ఇక్కడ ఆగర్ కనపడతా ఉంది, అలాగే మరొక ప్రక్కనే షారా కనపడతా ఉంది. ఇంక కిందకి చదవండి. సహోదరులారా 28. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన ప్రవక్త ఎన్నిసార్లు చెప్పారు, మనం విన్నాం. ఆదికాండం 16 చదవండి ఒకసారి. ఆదికాండం 16 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. అంటే ఇక అక్కడికి శారాగా మారలా, ప్రత్యక్షత ఇంకా ఆమెకి రాలా. శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఎవరికి? అబ్రహాముకి పిల్లల్ని కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. చాలండి. అంటే ఇక్కడ శారా దేవుని నియమించిన కార్యంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఈ ఫలము తినిన దినమున నిశ్చయముగా చనిపోతావని ఆ యొక్క అవ్వగా చెప్పినట్లే ఇక్కడ పురుషుడైన జీవాన్ని ఈమెం చేసింది? సొంత నిర్ణయం చేసుకోవటం ద్వారా ఇదిగో ఆ నిత్యము మేకు వలె, చూసారా, నిత్యము ముళ్ళు వలె ఉండే ఇష్మాయేలు భూమి మీదకి వచ్చారు. ఆజ్ఞ అతిక్రమమే పాపానికి జీతం మరణం కదా, చూసారా. అయితే ఇక్కడ శారా చెప్పినట్లు అబ్రహాము విన్నాడు. కానీ ఇప్పుడు అబ్రహాము చూసారా,
ఇష్మాయేల్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఎందుకంటే కొడుకు కదా. అబ్బో ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం, ఇదంతా కూడా నిజంగా వీడే వారసుడని ఆనందపడతా ఉన్నాడు. ఒకరోజు శారా కూడా బిడ్డను బట్టి, నా దాసి బిడ్డే కదా, నా భర్తకే పుట్టాడు కదా, నా కుటుంబంలో బిడ్డే కదా, నా సంఘమే కదా, ఏ సంఘానికైతే ఏమైందిలే, అందరం ఒక చోట కూడుకుంటున్నాం కదా, ఏమైందిలే అనుకుందేమో శారా. ఏమనుకో మాకండి, అర్థం చేసుకోవాలి పాయింట్ని. అమ్మా అర్థమైందా? ఏమో కుటుంబ ప్రార్థనలోనన్నా మనం కలుసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కలుసుకున్న ఆఖరి సంతానమే శారా సంతానము. దాసుడు దాసుడే, వారసుడు వారసుడే. ఆమేన్ చేద్దామా? దాసుడు దాసుడే, వారసుడు వారసుడే. యజమాని అయ్యా నాకు ఇక 1000 రూపాయలు ఇవ్వాలని అడుగుతాడు. కొడుకైతే నాన్న ఒక 1000 కావాలి ఇవ్వు అంటాడండా. స్తోత్రం చెబుదాం. అంటే వారసుడికి అంత స్వాచ్ఛ్యం ఉన్నది, వారసుడికి అంత ఆధిపత్యం ఉన్నది, అంత హక్కు ఉన్నది. అవునంటారా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు ఒక రోజున ఆమేన్ చూసారా, అబ్రహాము నాకు ఇంతే కదా, నాకు ఇంకేమైందిలే, వాడే వారసుడులే అని వేదన పడతా ఉంటే ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమని పిలిచాడు ఆయన? నీ గర్భాన్ని నేను దీవిస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే నేను వర్ధల చేస్తానన్నాడు కదా. పిల్లలు లేనప్పుడే ఆమేన్ దేవుడు మాట ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మధ్యలో ఏమైంది? ఇక్కడ శారాయి తన సొంత నిర్ణయాన్ని బట్టి ఒక ముళ్ళు లాంటి వాడు భూమి మీదకి వచ్చాడు. అందుకే ఇప్పుడు ఇష్మాయేలీలకు వాళ్ళు ఇశ్రాయేలుకి వాళ్ళు ఏమయ్యారు? ముళ్ళులాగా అయిపోయారు అక్కడ. అలాగే ఒక ఇంట్లోనే కొంతమంది ముళ్ళులుగా ఉంటారు, సంఘంలోనే కొంతమంది ముళ్ళులుగా ఉంటారు, ఒక ఊరిలోనే కొంతమంది ముళ్ళులుగా పరుచుకుంటారు. కానీ అదే గొప్ప శోధన, అదే శత్రువుకు అవకాశం ఇవ్వటం. ఆ ముళ్ళుని విరిచివేయాలంటే ఆమేన్ ఆ ముళ్ళు కాల్చివేయబడాలి, ఆ ముళ్ళ తప్పులు కాల్చివేయబడాలి, ఆ గచ్చపొదలు కాల్చివేయబడాలి. ఆ చిరాకు చూసారా, ఆ హేయమైనది, ఆ సర్ప సంతానము లేకపోతే ఆ లోక సంబంధమైనది, అదంతా ఏం చేయబడాలి? కాల్చివేయబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూసారా, అక్కడ ఆల్రెడీ కుమారుడు పుట్టాడు. కానీ ఇప్పుడు 17వ అధ్యాయంలోకి రాగానే ఆదికాండంలో దేవుడే దిగి వచ్చి నేను సర్వశక్తిమంతుడను ఏమంటున్నాడు అబ్రహాముతో? నీ పేరు అబ్రహాము కాదు, అబ్రహాము అంటున్నాడు ఆయన. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ఇప్పుడు 18వ అధ్యాయంలోకి రాగానే ఆదికాండంలో దేవుడే స్వయంగా అబ్రహాం దగ్గరికి దిగి వచ్చాడు. చూసారా, ఇప్పుడు ఎప్పుడైతే వారి శరీరాలు మార్పు చెందినాయో 18-19లో ఇక్కడ మరో కార్యం జరిగింది. అక్కడ లోతు కుటుంబం దగ్గరికి ప్రభు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. క్షమించండి, ఆ లోతు దగ్గరికి దూతలు వెళ్ళారు. అప్పుడు 18వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారు అబ్రహాం దగ్గరికి? 3 మనుషులు వచ్చారు. చాలామంది ఏమనుకుంటున్నారు? ఆ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకు తెలుసు వాక్యం, కానీ వాక్యం తెలియని వాళ్ళు ఏమంటున్నారు? అదిగో త్రిత్వం 3 వచ్చారు. పాపం వీళ్ళకి చెప్పొచ్చినట్టున్నాడు దేవుడు. పాపం మేము 3 అయ్యా, నయం. కొంతమంది 4 యెహోవాలు ఉన్నారని చెప్తున్నారంట, కొందరు 5 ఉన్నారని చెప్తున్నారంట, కొంతమంది 7 యెహోవాలు ఉన్నారంటున్నారు. అంటే యెహోవా రాపా, యెహోవా నిసి, యెహోవా షమ్మా, ఈ పేర్లు ఉన్నాయి కదా. ఒక్కోళ్ళు ఒక దేవుడు అనుకుంటున్నారంట వాళ్ళు. కానీ ఇవన్నీ బిరుదులు, ఆయనకి ఇవ్వబడిన ఘనతలు ఇవి, దేవునికి ఇవ్వబడినాయి ప్రశస్తమైన నామములు ఇవి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చూసారా, మరి ఇక్కడ ఈ 17వ అధ్యాయంలోకి రాగానే దేవుడు ఎలా దిగి వచ్చాడు వాళ్ళ దగ్గరికి? ఆమేన్. అయితే 19వ అధ్యాయంలో చూసారా, దూతలిద్దరు సొదొమ గొమొర్రా దగ్గర, లోతు గవిని దగ్గర ఉంటే దూతలిద్దరు వారిని కలుసుకున్నాడు. చూడండి 20వ అధ్యాయంలో ఆ ముసలామి యవనస్తురాలుగా మారిపోయింది. అబీమెలెకు రాజు ఆ అందాన్ని, ఆమె సౌందర్యం చూసి తీసుకుపోయాడంట. అంటే చరిత్రకు చెప్తా ఉంది. కానీ అబ్రహాం మాత్రం గుడారంలో కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాడంట. ఎందుకని? ప్రభువా నీ వాగ్దానం చేసావే, గర్భాన్ని కల్మషం చేయవే, నీ రాజసంతానాన్ని కల్మషం చేయవే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ రాత్రి అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడాడు. నీ తీసుకొచ్చిన భార్య ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. ఆమెను తాకేవా నీ దేశమంతా గుడ్రాళ్ళు అయిపోతారు, నీ దేశమంతా చూసారా శాపముగా మారిపోద్దాను. కానీ చేతులు వణుకుతూ భయపడి గొర్రెలు, పశువులు, ఎడ్డులు, ఒంటెలు గొప్ప విస్తారమైన కానుకను తీసుకెళ్ళి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ప్రవక్తమని ఎందుకు చెప్పలేదు నాయన? అయ్యా నీకు దండమయ్యా, దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి, లేకపోతే స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా.
21లోకి ఆదికాండం 21లోకి రాగానే రంగం మీదకి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చేసాడు. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒకరు ఇష్మాయేలు, రెండవది ఇస్సాకు. ఇప్పుడు గలతీ పత్రికలకు వద్దాం. 28 వచ్చిన మరలా చదువుదాం. ఇప్పుడు ఎవరు కుమారులు? అబ్రహామిక ఆస్తికి ఎవరు హక్కుదారులు? అబ్రహామిక ఆస్తికి ఎవరు వారసులు? పరలోకానికి ఎవరు వారసులు? నిత్య జీవానికి ఎవరు వారసులు? దేవుని రాజ్యానికి ఎవరు వారసులు? ఈ మధ్యాహ్నము ఆ వారసులు నీవు ఉంటే, ఆ వాగ్దానములు నీవు ఉంటే నిశ్చయముగా మనమే ఆశీర్వదించబడిన వారు. ఆ జనాంగం మనమే, ఆ ప్రజలు మనమే. నమ్మగలవా? చూడండి 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి. ఆమేన్. దేన్ని బట్టి? ఎక్కడిది వాగ్దానం? ఎలా ఉంది వాగ్దానం? ఆమేన్. ఏమిటి వాగ్దానం? ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37-8 వచనాలు చూద్దాం. అంటే మనము దేవుని యొక్క రాజ్య సంతానముగా వాగ్దానంగా ప్రజలుగా ఉండాలంటే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడాలి. నమ్ముతున్నారా? వాక్యం ఎప్పుడు మనం తప్పిపోవచ్చు కానీ వాక్యం ఎన్నడూ తప్పిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి చూద్దాం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది. ఆమేన్. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఆమేన్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఏ నామములో బాప్తిస్మం పొందాలి? ఏ నామములో? అంటే వాగ్దాన కుమారులుగా మనం ఉండాలంటే, వాగ్దాన సంతానముగా ఉండాలంటే, శారా గర్భంలో పుట్టిన ఇస్సాకు యొక్క వాగ్దానాన్ని మనం పొందాలంటే వాగ్దానము చేయబడిన నామము కావాలి మనకి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నా బిరుదుల్లో బాప్తిస్మం ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు. పితా, పుత్ర, పవిత్రాత్మ అనే ఆ బిరుదులు, ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకు తెలుసు, రోము నుండి వచ్చినాయి. హల్లెలూయా. ఈ టీమస్ ఆరాధన ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు, రోము నుంచి వచ్చింది. టీమస్ని చూసారా? ఈ యొక్క క్రైస్తవుల్ని రోము అన్ని జనులు మిళితం చేసి దాన్ని ఏం చేశారంటే క్రిస్మస్గా మార్చేశారు. ఈ నెల 28వ తారీఖున పండగ పడతారు. మధ్యాహ్నం చెప్పా, ప్రతి సంవత్సరం వాళ్ళకి డిసెంబర్ 25 నుండి జనవరి 25కి క్రైస్తవులు అనుకున్న వాళ్ళకి పండగ. లోకంలోనేమో డిసెంబరు 13 నుంచి జనవరి 13కి ఇంకో పండగ. అంతే కదా? కాబట్టి పండగలు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. కానీ నువ్వు వాగ్దాన కుమారుడు అయితే నీ లక్ష్యము బహుమానం మీదే, నీ గురి బహుమానం మీదే. నీ లక్ష్యము, నీ గురి నిత్యత్వం పైనే, ఆ వాగ్దానం పైనే మనం ఉండాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదువున్నాను అపొస్తలుల కార్యములు. ఈ వాగ్దానము మీకును ఎవరికంట? అపొస్తలుడైన పేతురు గారు ఆ మేడగదిలో వాగ్దానం చేయబడిన ఆత్మను కలిగి, ఆత్మను పొంది చూసారా? అంతకుముందు పేతురు ఎలాంటి వాడు? నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావంటే ఆయన ఏమన్నాడు? అవ్వా, అసలు ఏసునామంటే అసలు ఏసెవరో, ఆ రోడ్డు మీద గుడికి అసలు మేము వెళ్ళలేదయ్యా అంటారేమో రేపు. ఆమెను చెబుదాం. హల్లెలూయా. ఈ సంఘ శాఖలన్నీ, సంస్థలన్నీ ఒక రోజున పోపుతో ఐక్యమైపోతాయి, WCCతో ఐక్యమైపోతాయి. వాళ్ళు ఒక ప్రపంచాన్ని సంపాదించుకుంటారు, ఒక ప్రపంచాన్ని స్థాపిస్తారు వాళ్ళు. కానీ వధువు మాత్రమే ప్రత్యేకమైంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె 11 ఆజ్ఞల కింద ఉంది, ఆమె దైవికమైన ప్రేమ కింద ఉంది. ఇప్పుడు ఆమెకి ఆయనకి లింక్ ఉంది. ఆమేన్. మనం ఒక అయస్కాంతాన్ని తీసుకుని పేపర్ మీద పెట్టి ఈ కింద ఇసుకలు ఇట్లా ఉంటే, ఇలా అంటా ఉంటే ఆ ఇసుక ఏం చేస్తుంది? అయస్కాంతాన్ని, ఇసుక కాదు, ఇసుకలో ఉన్న ఆ అయస్కాంతం ఆకర్షించుకుని ఆ యొక్క అణువులు, లేకపోతే ఏమంటారు దాన్ని, ఆ ఖనిజాలు, ఆమేన్, ఆ ఇనప సంబంధమైనవి అవి మాత్రమే ఆకర్షించుకుంటాయి. ఆమేన్. అవునంటారా? నిజంగా వాగ్దానం చేయబడిన వారిని మాత్రమే పరిశుద్ధాత్మ ఆకర్షించుకుంటాడు. మిగతా వారికి తెలియనే అసలు ఆ సంగతిలే వాళ్ళకి అక్కర్లా. నేను వెళ్ళానా, ఓ పాట పాడైనా, ప్రార్థన చేశానా, లేకపోతే నేను నా వంతులో నేను ఏమైనా చేశానా, ఆమేన్, హల్లెలూయా, కానికి ఇచ్చానా, స్తోత్రం, ఇక మళ్ళీ ఆదివారం గుర్తుంటేనే. కానీ వధువు కళ కాదు. ఆమేన్. నిత్యము ప్రవహించే జీవాన్ని తీసుకోవాలి. ఆమె నిత్యము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, నిత్యము నిత్యత్వంతో ఆమె ఐక్యమై ఉండాలి. నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి,
బైబిల్లో అనేకసార్లు మనం చెప్పుకుంటున్నాం, త్రిత్వంలో బాప్తిసం పొందినట్టు బైబిల్లో లేదు. ముగ్గురు దేవుళ్ళు అనే పేరు బైబిల్లో, త్రిత్వం అనే పేరు బైబిల్లో లేదు. కాబట్టి ఇప్పుడు శారా ఏమంటుంది, స్వతంత్రాల కుమారుణ్ణి చూసారా, శరీరంగా పుట్టినవాడు ఏం చేశాడంటే ఇస్సాకుని, ఒక రోజున ఇస్సాకు పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు, ఇష్మాయేలు పెద్దవాడు అవుతున్నాడు. ఒక రోజుని ఇష్మాయేల్ అంటే ఇస్సాకుని కొట్టాడంట. ఎవరు చూశారు ఈ సంగతిని? శారా. వెంటనే అబ్రహాముని పిలిచి, ఇప్పుడు 16వ అధ్యాయం 12 వచ్చింది చదవండి, ఆదికాండం 12 లేకపోతే 8 నుంచి చదువున్నాను, 16:8. శారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. ఇంకా కొంచెం పై వచ్చింది చదవండి. అప్పుడు ఈ దాసిని దాని పిల్లల్ని వెళ్ళగొట్టమని అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. యజమానే కదా అబ్రహాము, శారా కూడా ఆగర కూడా ఆయన యజమానే కదా. కానీ ఇప్పుడు ఎవరు మాట వింటున్నాడు ఆయన? స్తోత్రం చెబుతాం. ఎవరు మాట వింటున్నాడు? ఇదిగో నా కుమారుణ్ణి అతడు హింసిస్తున్నాడు, నా ఇంట్లో ఉండటానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం. అయితే అబ్రాహం అన్నాడు, ఇదిగో నీ ఎదుట ఉంది, ఏం చేయమంటావు? చదువు నాన్న. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని, నీకు మనస్సు వచ్చినట్లుగా దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలనైనా శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. చాలండి. అందుకే సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంది, దుష్టుడు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట. హల్లెలూయా. ఆమెకు హక్కు లేదు. అబ్రహాము యొక్క ఆస్తిలో, అబ్రహాము యొక్క ఇంటిలో ఉండే వారసత్వం ఆగరికి లేదు. ఎవరికుందా వారసత్వం? శారాకి. ఎవరికుందా వారసత్వం? ఆ శారా ద్వారా, ఆ వాగ్దానం ద్వారా, ఆ వివాహ నిబంధన ద్వారా ఆ పుట్టిన కుమారుడికి మాత్రమే ఆ ఇంట్లో వారసత్వం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా? కాబట్టి ఇక్కడ శారా ఏం చెప్పిందో ఏమీ అబ్రహాము వెనకాడక ఏం చేశాడు? దాసిని తన పిల్లల్ని వెళ్ళగొట్టిను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఆమేన్. చూసారా? ఆ అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 38 ప్రకారంగా ఒకసారి ఆ వచనాన్ని కూడా చదువుదాం. తెలిసిందే అయినా మరొకసారి చదువుదాం. ఈ వాగ్దానము ఎవరికంటది? పేతురు గారు ఆ పెంతెకొస్తు పండుగ దినమందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానము అబ్రహాముతోనూ వాగ్దానం చేశాడు, ఆదాముతో కూడా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అబ్రహాముకేమో షరతులు లేని వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆదాముకేమో షరతులు పెట్టి వాగ్దానం చేశాడు, నిబంధన ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇది తింటే చచ్చిపోతావు, ఇది తినకూడదని చెప్పాడు. కానీ ఆదామును బట్టి భూమి శపించబడింది, కానీ అబ్రహామును బట్టి భూమి ఆశీర్వదించబడినట్లుగా మనం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీ నిమిత్తం దీవిస్తానన్నాడు కదా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేన్ని బట్టి వస్తుంది? అబ్రహామును బట్టి కాదు, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రాత్రి నిజముగా మనం వారసులమైతే దేవునితో కూడా ఆ స్వాస్థ్యాన్ని మనం పంచుకుంటాం. కాబట్టి ఆ వాగ్దానమును పొందాలంటే, ఆ వారసత్వాన్ని పొందాలంటే ఈ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38 ప్రకారంగా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కొన్ని సంఘాలకు బాప్తిస్మాలు లేవు, అసలు కొన్ని సంఘాలకు అసలు బాప్తిస్మాలు లేవు, కొన్ని సంఘాలకు అసలు ప్రభురాత్రి భోజనమే లేదు. అంటే సంస్కారాధన అనే సంగతులే లేవు కొన్ని సంఘాలకి. కానీ అన్నీ జరుగుతున్నాయి, మన దగ్గర కూడా జరగాలని వాళ్ళు పాపం వాటిని ప్రేరేపించి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇక్కట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ పక్కన మంట వస్తుంది, ఇక్కడ కూడా మంట పెడదాం, ఇక్కడ స్టార్ కట్టారు మనం కూడా స్టార్ కడదాం. ఈ 4 రోజులు ఆగితే కనపడతాయి అన్ని చోట్ల, కనపడవా? పాపం బయటికి వెళ్తుంటే అమ్మ ఈ స్టార్ ప్రభు నమ్ముకున్నారా? వాళ్ళు ఎప్పుడు నమ్ముకున్నారా? అందరితో పాటు వాళ్ళు అలవాటుగా స్టార్ కడుతున్నారు. కరెక్టేనా? స్టారు రాత్రి పైన స్టార్ అంట, లోపల బార్ అంట,
రాత్రికి బారంట, తెల్లారి పోరంట. ఆ స్టార్ గురించి అది. కానీ మనకు స్టార్ పైన కట్టేది కాదు. దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో ఈ 7వ నక్షత్రమే మనల్ని మనకు దిక్సూచికై ఆ వాక్యమద్దుకు నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా? మన నక్షత్రం వేలాడేది కాదు. మన నక్షత్రం కరెంట్ ఉంటే ఆ కాసేపు వెళ్ళి కరెంట్ లేకపోతే ఆరిపోయే నక్షత్రం కాదు. అది నిత్యము మండే నక్షత్రం, అది నిత్యము ప్రకాశించే నక్షత్రం, అది మనకు త్రావు చూపే నక్షత్రం. అది యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎలా ప్రభు దగ్గరికి వెళ్ళారు? ఆ 3 నక్షత్రాలకి కూటమే. ఆమేన్. యేసు ఉన్న ఇంటి మీద ఆ నక్షత్రాలు నిలిచినప్పుడు ఆ జ్ఞానులు యేసును దర్శించారు. ఈరోజు మనకి కాలం యొక్క ముగింపులో, కాలం యొక్క ఈ అంత్యకాలంలో దేవుడు మనకు ఒక నక్షత్రాన్ని ఇచ్చాడు. ఆ నక్షత్రమే ప్రకటన 17లో ఉన్న నక్షత్రం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న నిశ్చయముగా ఆ గొప్ప నక్షత్రమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నక్షత్రం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే వాక్యం ఎద్దకే నడిపిస్తుంది. సిద్ధాంతాల దగ్గర కాదు, ఆచారాల దగ్గర కాదు, మానవుడు కల్పించిన సమస్త శాఖలో కాదు, కానీ నేను క్రీస్తు ఎద్దకే నడిపించే ఒక నక్షత్రాన్ని మనం కలిగినాం ఈ దినాల్లో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూసారా, ఎవరికంటే ఈ వాగ్దానం? ఆయన యొద్దకు ఎప్పుడు పలుకుతున్నాడు పేతురు గారు? 2000 సంవత్సరాలు క్రితం ఎవరిని చూశాడు ఆయన? ఆమేన్. ఎవరి గురించి పలికాడు ఆయన? ఈ కాలం యొక్క ముగింపులో 7వ సంఘకాలంలో 7వ సంఘకాలంలో ఉన్న ఈ వధువును చూశాడు ఆయన. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ వధువులో ఎవరైతే భాగమై ఉన్నారో, ఆ క్రీస్తు సంఘం అనే శరీరంలో ఎవరు భాగమై ఉన్నారు, ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడో, ఎవరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరి పేరైతే అవధించబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రక్తంతో వ్రాయబడిందో వారికి ఈ వాగ్దానము చెందునుగాక అన్నాడు ఆయన. అంటే ఇష్మాయేలు కాదు, అది ఇస్సాకుకి. అంటే ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు అబ్రహాము యొక్క క్రీస్తు సంతానం. మత్తయి సువార్త ఈ మాట కూడా చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మొదటి వచ్చిన చదవండి. యేసుక్రీస్తు యొక్క వంశావళి. చాలండి, అవి వచ్చినవే. మీకు అర్థం అవటాను నేను చెప్పగలను, కానీ మీకు రికార్డు కావాలి కాబట్టి ఈ మాట తెలియజేస్తున్నాను. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవండి అన్న. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి సంతానం? ఎవరి సంతానంగా పిలువబడుతున్నాడు ఆయన? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి సంతానం? క్రీస్తు సంతానం. ఇశ్రాయేలు ఎవరి సంతానం? ఇస్సాకు సంతానం. ఆమేన్. వారికేమిచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకేమిచ్చాడు? కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇస్సాకును బట్టి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, క్రీస్తుని బట్టి మనకు కృపా నిబంధన ఇచ్చాడు ఆయన. కృపచేత రక్షించబడ్డాం, కానీ ధర్మకార్యాల ద్వారా, యాగాల ద్వారా, బలులు అర్పించడం ద్వారా, పాప పరిహారార్థ బలులు అర్పించడం ద్వారా, దూడలను, పొటేళ్లను, కోడిలను, పావురములను అర్పించడం ద్వారా మనం రక్షించబడలేదు. కానీ యేసుక్రీస్తు అనే పస్కా ద్వారా, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ద్వారా మనం రక్షించబడ్డామని ఈ వాగ్దానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునుగాక. 2000 సంవత్సరాల్లో దేవుడు మనకు 7 సంఘకాలాలను ఇచ్చాడు. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో ఆ గడియ వర్తమానము ద్వారా నిర్ణయించబడి సిద్ధపరచబడిన ఈ వధువుకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. ఆ ఎన్నిక చేయబడిన వారికి తప్ప ఇది ఎవరికి మనం చెప్పలేం, ఎవరికి అర్థం కాదు కూడా. హల్లెలూయా. ఒక ఆమె దేవుని ప్రవక్త వర్తమానం చెప్తుంటే నాకు ఆవు కూడా ఈ వర్తమానం వినదని చెప్పిందంట. ఏమందంట? నా ఆవు కూడా. హల్లెలూయా. ఒకసారి దానియేలు గ్రంథం గురించి బోధిస్తుంటే, బ్రదర్ బ్రానమ్, నేను కూడా ఇవన్నీ ధ్యానించే చదివాను, నాకు అర్థం కాలేదేంటి, నా బైబిల్ అలా లేదే అని అంటే, అమ్మ ఈ బైబిల్ నీకు కాదమ్మా అన్నాడంట ఆయన. అంటే కొంతమంది చదువుతున్నారు కానీ అర్థం చేసుకోవట్లా. గ్రహింపు ఇవ్వాలంటే ఆయన వెలుగునివ్వాలి, ఆ ఫోకస్ని ఆయనే ఇవ్వాలి, ఆ వాక్యాన్ని ఆయన అనువాదం చేయాలి, ఆయనే బయలుపరచాలి. ఆమేన్. కరెక్టేనా? కాబట్టి ఈ రాత్రి
ఆ ఇస్సాకు వలనైన వాగ్దానమును ఏ విధంగా ఇస్సాకు పొందుకున్నాడో ఈ కడవరి కాలంలో క్రీస్తుక సంతానముగా మనం ఉండాలంటే ఆమేన్. కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి కింద కొన్ని వచనాలు చదివి ముగిద్దాం. 9 అవుతుంది, ముగించేద్దాం. అమ్మా, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. ఎవరినందు నివసిస్తుంది? పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఏమిచ్చాడు? ఆనాటి ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆమేన్. ఆ 10 ఆజ్ఞల్లో పాప పరిహార నిమిత్తము ఇశ్రాయేలు ఏమి తీసుకురామన్నాడు? ఆయన సంవత్సరానికి ఒక మారు పస్కా పండగ, ఆ పండగ ఏమి తీసుకురామన్నాడంటే గొర్రె పిల్లలను తీసుకురామన్నాడు ఆయన. కానీ ఇప్పుడు అవి సూచనగా ఛాయిగా ఉన్నాయి, కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో దాయబడింది. ఆమేన్. కాబట్టి సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును, చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. భౌతికమైన గొర్రెపిల్లనందా, పైనుంచి దిగి వచ్చిన గొర్రెపిల్లనందు మనం సంపూర్ణమై ఉన్నామా? మీకు అర్థం అట్లా. ఆమేన్, ఆమేన్. కొంచెం ఎవరు బాధపడవద్దు, అర్థం చేసుకుంటారని ప్రభు ప్రేమను బట్టి ఈ విషయం తెలియజేస్తున్నాను. ఏ విధం చేత అయినా చిన్నపిల్లోడు అన్నం తింటలేదనుకో, చందమామ రావే, జాబిల్లి రావే, ఇప్పుడు అనే ఓపిక తీరిక ఇప్పుడు పిల్లలకి లేదు. యవనస్తులు పిల్లలకి అనే వాళ్ళకి కంఠమే ఒక బాధ అయితే పెంచడం కూడా పెద్ద బాధ అయిపోయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఆ ముసలమ్మ పెద్దోళ్ళు పాడిన పాటలు పాడుతున్నారా పిల్లల దగ్గర? ఫోన్లు ఇచ్చేసి పాపం అన్నీ చేసేస్తున్నారు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఆడపిల్లలకంట పిల్లలు పెంచే ఉద్యోగం ఇచ్చాడంట దేవుడు ఆయన. హల్లెలూయా. అలా మన పిల్లల్ని పెంచగలిగితే రేపొద్దున్న వృద్ధాప్యంలో మనల్ని ఆదరిస్తాడంటున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. సరే, మంచిది. ఆమేన్. సర్వ పరిపూర్ణత ఎవరినందు ఉంది? ఇప్పుడు మనం ఎవరినందు సంపూర్ణం అవ్వాలి? కరెక్టేనా? అందరు బైబిల్లో ఉందా? లేకపోతే రోడ్డు మీద గుడికి వచ్చేవాళ్ళు బైబిల్లోనే ఇది ఉందా? అందరు బైబిల్లో ఉంది, కానీ అందరికి అర్థం కాదు. ఆల్బమ్లో నువ్వు ఉంటే, నీ ఫోటో ఉంటే ఖచ్చితంగా ఏళ్ళు అక్కడ పెట్టి మిగతా అన్నీ తిరగేస్తావు. ఇలా మళ్ళీ ఇటు చూసుకుంటావు, మళ్ళీ ఇటు తిరగేస్తావు, మళ్ళీ ఇటు చూసుకుంటావు. అసలు ఇవ్వటానికి అసలు నీ ఫోటోనే లేదనుకో, అటు ఇటు తిప్పేసి భలే ఉందని ఆ ఆల్బమ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తావు. ఈ బైబిల్ వధోయిక ఆల్బమ్మ. ఈ బైబిల్లో నువ్వు ఉంటే ఈ బైబిల్ని ప్రాణంగా నువ్వు చూస్తావు. నీ ప్రాణం దాంట్లో ఉంది, నీ జీవం దాంట్లో ఉంది, నీ ఎత్తుబాటు దాంట్లో ఉంది, నీ శరీర మార్పు దాంట్లో ఉంది. ఆమేన్. నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఎలా వచ్చాడు ఆయన? ఏప్రి పత్రిక 2:14-15 వచనాలు త్వరితంగా. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యమే అనగా పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు. కొత్త నిబంధనలో యేసు ప్రభువే ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆయన పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కనే దేవుడు అంటే, లేదు బాబు నువ్వు ముగ్గురు అయ్యి అంటున్నారంటే పాపం వీళ్ళకి మతిపోయిందా, ఆయనకు మతిపోయిందా? దేవుడికి ఎప్పుడైనా మతిపోద్దా? దేవునికి ఎప్పుడైనా మతిపోద్దా? అరే నేను ఈ కార్యం చేశానే, పొరపాటు అయిందని అనుకుంటాడా దేవుడు ఎప్పుడైనా? ఆయన అనంత జ్ఞాని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చాడంటే అపొస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాస్తున్నాడు 14-15 వచనం. కాబట్టి ఏ పిల్లలు? స్తోత్రం. వాగ్దానం చేయబడిన పిల్లలు. ఓ హల్లెలూయా. మనం ఎలా వచ్చాం? ఆఖరి వలన కాదు, సంస్థల ద్వారా కాదు, బ్రతుకు తెరువు కొరకు సంస్థలు స్థాపించి డబ్బు సంపాదించి డాలర్ సంపాదించి కోట్లు సంపాదించి ఐశ్వర్యము, ధనము, పేరు, ప్రతిష్టలు, బంగారం సంపాదించిన ఇళ్ళవతికి గుడ్డిదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ కనులు తెరవబడిన వారికి ఇవ్వబడిన ప్రత్యక్షత ఇది. హల్లెలూయా. ఆ యేసు ఆమేన్ అదృశ్యుడైన ఎలోహిం అనబడిన యెహోవా అనబడిన కనబడని దేవుడు కనబడే రీతికి ఎందుకు వచ్చాడు ఆయన? కృపా సత్య సంపన్నుడికి ఎందుకు వచ్చాడు ఆయన? ఆమేన్. ఎందుకు వచ్చాడంటే ఏప్రి పత్రికలో సమాధానం ఉంది. ఆ పిల్లలు రక్త మాంసము గలవారుగా
గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో చపలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎందుకైనా రక్త మాంసములు కలిగిన దేహంలోకి వచ్చాడంటే ఆమేన్. అక్కడ అవ్వ ఆదాములు ఈ శరీరంలోనే పాపం చేశారు. రక్తమే పాపం యొక్క కారణమై ఉన్నది. ఆ రక్త మార్పిడే పాపమై ఉన్నది. ఆ రక్తము కలుషిత అవటం వల్లనే పాపం ఏర్పడింది. కాబట్టి ఆ దినమందు ఆదిలోనే ఆ హేబేలు కయ్యనులు వాళ్ళు కూడా బలర్పించారు. కానీ హేబేలుకి ఎందుకు ప్రత్యక్షత ఇవ్వబడింది? మా అమ్మ నాన్నలు దేవునికి దూరమైంది యాపిల్ పండుని బట్టి కాదు, లేకపోతే జామ పండుని బట్టి కాదు, ఈ కాయలు ఫలాలను బట్టి కాదు, రక్తం వల్లనే పాపం ప్రవేశించింది. కాబట్టి మరలా ఆ పాపానికి పరిహారం రక్తమే. ఆ కారణాన హేబేలు శ్రేష్టమైన గొర్రె పిల్లని అక్కడ వధించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఛాయలో ఒక హేబేలు గొర్రె పిల్లను వధించినట్లే నిజ స్వరూపంలో అదృశ్యుడైన దేవుడు రక్త మాంసములు కలిగిన దేహములో మన మధ్యలో మనలో ఒకడుగా భూమి మీదకి వచ్చాడు ఆయన. అమ్మా చూడండి, నాకు నా ఎదురుగా నవ్వద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నవ్వే సందర్భం ఉంటే నవ్వండి. సీరియస్గా ఉన్నప్పుడు వాక్యాన్ని సీరియస్గా స్వీకరించండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు ఆయన మనలో ఒకడుగా ఉన్నాడు, కానీ ఆయన ఎవరో లోకానికి అర్థం కాల. ఆనాటి శాస్త్రుల పరిచయాలకు అర్థం కాల, ఆనాటి సద్దుకాయలకు అర్థం కాల, ఆనాటి ప్రధాన యాజకులకు అర్థం కాల, ఆనాటి శపథను ఆచరించే వారికి ఆయన ఎవరు అర్థం కాల. నిజమేనా? నమ్ముతున్నారా? నేను ఒక అంశాన్ని తయారు చేశా. కాలం యొక్క విశ్రాంతి, నిత్యత్వం యొక్క విశ్రాంతి. ప్రభుత్వం అయితే తర్వాత మనం ధ్యానం చేద్దాం దాన్ని. దేవుడు బయలుపరిచాడు ఆ మాటల్ని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ ఆయన కూడా ఎందుకు రక్త మాంసంలో ప్రత్యక్షమయ్యాడు? మరొకసారి 15 వచనం చదువునాను. ఏ భయం ఉంది మనకి? ఏ భయం ఉంది మనకి? ఆమేన్. ఈ మరణ భయము నుండి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆమేన్ విడిపించుటకును. ఎవరిని? ఆయన పిల్లలు. 14 వచనంలో ఉంది, ఆయన పిల్లలు రక్త మాంసములు కలిగి వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. ఎవడు మరణం? ఎవరు? ఆజ్ఞాతిక్రమం, పాపం, అపవాది, అబద్ధం. నిజమేనా? మరణం అంటే ఏంటది? అబద్ధం. నిజాన్ని ఉదాహరణకు మీకు రైలు ట్రాక్ మధ్యలో నిలబడి అలా దూరంగా చూస్తుంటే మన కన్ను మేర చూపు వరకు బాగానే ఉంటుంది. ఆ కన్ను దృష్టి ఎక్కడి వరకు అవుతుంది, అక్కడి నుంచి ఆ 2 పట్టాలు ఇట్లా కలిసిపోయినట్టుగా ఉంటాయి. కానీ వాస్తవానికి కలిసి ఉంటాయా? కాదు. కానీ పాపం అలాగే వీళ్ళ దృష్టి ఎంతవరకో లేఖనాల పైన ఎంత వెలుగుందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత ప్రత్యక్ష అంతవరకే చూడగలుగుతున్నారు. కానీ ఆ రాయబడిన దాని కింద దాయబడిన నిజ స్వరూపం ఉన్నది అక్కడ. అందుకే పౌలు అన్నాడు, చూసారా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ బైబిల్ సెలవిస్తుంది అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను అన్నాడు. అక్షరం ఏం చేస్తుంది? మరి ఆత్మ. అక్షరం ఎవరు? ధర్మశాస్త్రం. ఆమేన్. ఆత్మ ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యన ఆ వాగ్దాన కుమారులుగా మీరు ఉండాలంటే, ఆ వాగ్దానంలో మీరు వారసులై ఉండాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా అపొస్తలుల బోధలోను, సహవాసంలో, రొట్టె విరుచులు, ప్రార్థనలోకి మీరు రావాలి. కరెక్టేనంటారా? వాస్తవేనా? లేఖనంలో ఉన్న మాటలైనవి. హల్లెలూయా. చూడండి, బైబిల్లో వర్తమాన, భూత, భవిష్యత్తు కాలముల గురించి వ్రాయబడింది. ఆమేన్. కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రెజెంట్ టెన్స్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వర్తమాన కాలం ఇది. కరెక్టేనా? ప్రెజెంట్ ఎక్కడున్నాం మనం?
వర్తమానంలో. కాబట్టి ఈ గడియ వర్తమానం మనం ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆవుల గట్టుకు తీసుకెళ్తుంది. ఆవుల గట్టుకు నువ్వు వెళ్ళాలంటే ఈ వాగ్దానమును మీకును అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది పిలువబడిన వారందరికీ చెందునుగాక అని డిక్లేర్ చేసేసాడు. మరి ఈ వాగ్దానాన్ని పొందుకుంటామా? ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తామా? లేకపోతే వదిలేసేద్దామా? ఆమేన్. పరలోకం వెళ్ళాలనే ఈ ప్రయాసంతా మనకి యాగాలు చేసిన, యజ్ఞాలు చేసిన, తపస్సులు చేసిన, జాగారాలు చేసుకున్న, మాలలు వేసుకుంటున్నారా? నేను వీళ్ళ గురించి చెప్పట్లేదమ్మా, నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళ గురించి, తెల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఎందుకు చేస్తున్నామో అర్థం కాల. ఒక క్రిస్టియన్ మ్యారేజ్ ఇలా చేయాలి అని ఎవరు చెప్పారు? ఒక హిందూ మ్యారేజ్ ఇలా చేయాలని ఎవరు చెప్పారు? ఉనికిలోకి వచ్చేసినాయి అన్నీ, ఎవరి ఇష్టం వాళ్ళు చేసేసారు. కానీ మనకు ఒక నమూనా ఇవ్వబడింది. ఆ ప్రకారంగా మనం వివాహం జరిపించాలి, ఆ ప్రకారంగా మన గృహాన్ని నిర్మించుకోవాలి, ఆ ప్రకారంగా మన విశ్వాస గృహాన్ని స్థాపించుకోవాలి. అంతేగాని ఏమ్మా బొట్టు పెట్టలేదు అబ్బాయికి దిష్టి తగిలిద్దంటే అంతేనా అంటారేమో. దిష్టి అంట, బైబిల్ చెప్తే చెయ్యి. ఆమేన్. నువ్వు క్రైస్తవుడే కదా అమ్మ. నేను క్రైస్తవుల గురించి చెప్తున్నానమ్మ, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లా. నేను బైబిల్లో ఉన్న దేవుని పిల్లల గురించి చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లా. ఆమేన్. నువ్వు బైబిల్లో ఉన్న వ్యక్తివైతే బైబిల్ ప్రకారంగా జీవిస్తావు, బైబిల్లో లేని వ్యక్తివైతే ఆగరవే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుందాం ఈ రాత్రి? దెబోరా ఒక చక్కని సాక్ష్యం ఇచ్చింది. నిజంగా సమయంలో వారి హృదయాలు ఎంత కృంగిపోయాయో, ఎంత బలహీనమైపోయాయో, ఎంత బాధపడ్డారో వాళ్ళిద్దరూ. దేవుడు విన్నాడు ఆ మొర్ర, వాళ్ళ వేదన దేవుడు చూశాడు. నిజంగా ఒక పూజారి వచ్చి అయ్యా నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటాను అంటారా? ఎవరన్నా అంటారా? అబ్బాయి నా సంగతి నీ సంగతి నాకు అనవసరం, నా పూజ ఏదో, నా మంత్రాలు నేను చేయాల్సింది ఏదో, అక్కడున్న నలుగురికి ఆ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్తే కానీ దక్షిణ పడదు. కరెక్టేనా? అందుకని ఆయన దానికోసం చూసేవాడైతే. కానీ ఎప్పుడైతే అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం పొందాను, ఇవి నేను చేయకూడదంటే వెంటనే ఎప్పుడు వచ్చేవాడైతే పాపం ఎప్పుడు జ్వాలు తెలుసు కదా, ఏ రొట్టికాడు ఏ మధ్యలో వాయించాలో తెలుసు కదా, ఏ ఎండకి ఏ గొడుగు పట్టాలో తెలుసు కాబట్టి అయిపోయేది. కానీ అతను కొత్తవాడు అవటం, ఈ యవనస్తుడు ఇలా బాధపడటం చూసి ఏమన్నాడంటే నువ్వు మౌనంగా ఉండు, మిగతా కార్యం నేను చూసుకుంటా. దేవుని కృపించినట్టేనా? దేవుడు కృపించినట్టేనా? దేవుడు కృపించినట్టేనా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల పక్షంగా ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. నువ్వు చిరాకులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, చెరలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఒత్తిడిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. ఏది మనం ఆయన ముందు నిర్ణయంలో ఉన్నట్లయితే. కాబట్టి రాత్రి ఆ వాగ్దానంలో నీవు నేను పాలువారమై ఉండాలంటే ఏం చేయాలి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండి రక్షణ పొందాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నమ్ముదాం, ప్రేమిద్దాం. నిజంగా ఈ గడియ వర్తమానమే తలరాయి ప్రేమ అయి ఉన్నది, దైవికమైన ప్రేమ అయి ఉన్నది. ప్రవక్తకు వర్తమానం ఇచ్చాడు, దైవికమైన ప్రేమ ప్రచురించగా కృపా స్థానాన్ని తీసుకుందని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఏ కృపలో ఉందాం? ఆవరణంలో ఉన్న కృపలో ఉందామా? పరిశుద్ధ స్థలంలో ఉన్న కృపలో ఉందామా? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కృపలో ఉందామా? ప్రవక్త అన్నాడు నీ పాపాలు ఒప్పుకోవాలన్న కృప కావాలన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాత్రి నమ్ముదాం. మరి దేని కుటుంబాన్ని మరి వాళ్ళిద్దరిని ప్రేమించి చక్కని కుమార్తెలు దేవుడు ఇచ్చాడు. నిజంగా బిడ్డలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలని ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. నిజంగా మరి ఇంకా ఆ రీతిగా ఆ దేవుడు ఆ కుటుంబాన్ని మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మరి ప్రభు బలపరచాలని మన మధ్యకు వచ్చిన సోదరులు అబ్రహాం గారిని బట్టి కూడా వారి కుటుంబాన్ని బట్టి కూడా నిజంగా దేవుని స్తుతిద్దాం. మరి నెల 27వ తారీఖు నేను కైకులూరు వెళ్ళాలి, ప్రార్థన చేయండి. అలాగే రేపు మా తమ్ముడు కొడుకుని మరి రేపు విజయవాడ తీసుకొస్తున్నాం టెస్టులు చేయించడానికి. మరి ఎలా అవుతుందో నాకు తెలియదు, ప్రార్థన చేద్దాం. దేవుడి సమస్తము సాధ్యమే. మరొక ప్రక్కని మరి చిన్నారి ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఇక రకరకాలుగా నేను ఇంకా ఇందాక మరి చిన్నేబు గారి ఇంట్లో కూడా ఒక చిన్న శోధనే, దాని విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని కోసం బతకాలనుకుంటామో శత్రువు ఏదో రకమైన గొడవ, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో రకమైన కార్యాలు ఆ చిత్రవదనగా తీసుకొస్తాడు. అయితే వాటిని మనం వివేచనతో, వివేకముతో, దేవుని కృపతో, దేవుని దయతో శత్రువును మనం గెలవాలి, శత్రువును మనం సంహరించాలి. ఆమేన్, హల్లెలూయా. చూసారా? కాబట్టి రాత్రి నిజంగా నువ్వు వారసుడు అయితే ఆయనతో కూడా స్వాస్థ్యాన్ని మనం
పొందుకుంటాం. కాబట్టి ఆ మహిమలో నీవు కూడా మహిమగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి ఆ మాట చదువుదాం. గలతీ పత్రికలోకి వచ్చేద్దాం. 4వ అధ్యాయం 30-31 వచనాలు చదివి ముగిద్దాం. గలతీ పత్రిక చాలా విషయాలు ఉన్నాయి, కానీ విత్తనము తొక్కతో వారసురాలు కాదు. విత్తనమే. అబ్రహాము ఇస్సాకును బట్టి చూసారా, ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడు కాదు. అవునంటారా? ఆమేన్. కాబట్టి ఇక్కడ నిశ్చయముగా వారసుడే, దాసుడే. కాబట్టి మరి దాసురాలు ఆగరగా కనపడుతుంది, స్వతంత్రురాలు చూసారా షారాగా కనపడుతుంది. షారా మన తల్లి అని పౌలు గారు జ్ఞాపం చేస్తున్నాడు. ఆగరు ఆ సేనాయి అడవిలో ఉన్న పర్వతం అంటున్నాడు ఆయన. కాబట్టి అది మనుషుని ఆలోచన బట్టి జరిగింది, ఇదేమో దేవుని ఆలోచన బట్టి జరిగింది. కాబట్టి ఒక సంస్థ మనుషుని ఆలోచన చేత కట్టబడుతుంది. ఈ గడియ వర్తమానము దేవుని ద్వారా దేవుడు నిన్ను స్థాపిస్తున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడనేరవని ప్రభు చెప్పారు. కాబట్టి ఇది దైవ చిత్తానుసారంగా దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ముందు నిర్ణయాన్ని బట్టే దేవుడి కార్యాన్ని జరిగిస్తున్నాడు మన మధ్యలో. కాబట్టి ఆఖరికి ఈ మాట చదివి ముగిద్దాం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. ఆమేన్. మనం దాసి కుమారులము. హల్లెలూయా. స్వతంత్రాలే, దాసుడు. బానిసే, స్వతంత్రుడే. బానిస స్వతంత్రుడు సమానుడు, వారసుడు కాదు. కాబట్టి మరి నిశ్చయముగా ఇదే గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. గలతీ పత్రిక 4. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు సంరక్షకులైకయు గృహ నిర్వాహకులైకయు ఆ దినములో ఉండును. బాలురమై ఉన్నప్పుడు సంఘ శాఖల్లో ఉన్నాం. చెప్పండి సార్. నాది పెంతుకొస్తు అండి. పెంతుకొస్తులో కోడిగుడ్డిని పొదిగిద్ది, బాతి గుడ్డిని పొదిగిద్ది, పక్షిరాజు గుడ్డిని పొదిగిద్ది. బాతి గుడ్డి వేసామనుకోండి బాతి పిల్ల అవుతుంది. ఇప్పుడు బాతి పిల్ల నేను పొదిగాను కదా అని కోడి పెట్ట అవుతుందా? పక్షిరాజు గుడ్డి వేసాం, కోడి కింద కోడి పొదిగింది. కోడి పొదిగినంత మాత్రాన పక్షిరాజు కోడి పిల్ల అవుతుందా? ఎవరో ఒకరు పొదగాలి, ఎవరో ఒకరు వేసిన గురించి చెప్పాలి. ఎప్పుడైతే ఆమేన్ ఆ నిజ ప్రత్యక్షత, ఆ నిజ స్వరము, నా గొర్రెలు నా స్వరం ఏంటి అని చెప్పాడే ఆ యొక్క లోతైన ఆ లోతైన స్వరము, ఆ నిత్యమైన స్వరము, మహిమోన్నతమైన స్వరము, ఆ దేవుని వాయిస్ నీకు వినపడుతున్నప్పుడు ఎక్కడో నీ కదలికలు లోపల ఆ స్వరము నాదే. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. చదువు నాన్న. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి అన్నిటికి వెళ్ళాం. అమ్మా నేనేం చెప్పను, ఇంకా అన్నిటికి వెళ్ళాం. ఎందుకంటే లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, అది సంగతి. ఆమేన్. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఎవరినంట? అక్కడే రక్షణ నుంచి విడిపించవలసిన పని ఏముంది మనకి? అమ్మా నేనేమన్నా కావాలని చెప్తున్నానమ్మా? మరదలు గారు చెప్పండి అమ్మా. ఉందా మీ బైబిల్లో? చదువును ఒకసారి. ప్రెసిడెంట్ గారు చదవండి. ధర్మశాస్త్రమునకు అమ్మ ఎన్నో వచ్చిన తిమోతి? 5. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని. ఎవరిని? అమ్మ సునీతమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. అమూల్య దానియేలు పెట్టాడు.
అమూల్య, చాలా చక్కని పేరు. దేవుడు నేను దీవించిన గాక. నువ్వు త్యాగం చేయాలి, నువ్వు నిలబడాలి. ఆ వాక్యం నీదే, నిజమే, నాదే, మన అందరిదే. ఏమ్మ నీది కదా, అమ్మ నీది కదా, ఆమె మనందరిదే. సరే నేను ఇంకెళ్ళను, చదివి. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ఆమేన్. మరియు మీరు కుమారులైనందున నాయన. ధర్మశాస్త్రముకు లోబడ్డాడంటే ఎలా లోబడ్డాడు? అదొక పెద్ద సబ్జెక్టు, కానీ టచ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రానికి ఎలా లోబడ్డాడు? పాత నిబంధన ప్రకారంగా గొర్రెపిల్లని, ఆ పాప పరిహార్థన ఎవరైతే గొర్రెపిల్లని తెచ్చారో అది ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు ఏం చేయాలి? దాన్ని కడిగి ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? వధించాలి. కాబట్టి ఈయన కూడా గొర్రెపిల్లగా వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు సేవ చేసి కల్వరిలో అర్పించబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రంలో బంధించబడిన వారిని కృప ద్వారా విడిపించాడు ఆయన. ఇది వాగ్దానం. ఏమర్థమవుతుంది ఈ రాత్రి కాలంలో? ప్రజలారా, దేవుని బిడ్డలారా, సత్యం మీరు గ్రహించాలని వేదనతో ఈ మాటలు నేను చేస్తున్నాను. జాగ్రత్త, ఏదో వేదన నాలో ఉంది, ఆ వేదన మీకు అర్థం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. లేఖనం ఇది లేఖనం ఎవడు మార్చలేడు, మారదు. ఆకాశం భూమి గతించిన నా మాటలు సున్నైనను పొల్లైనను గతించమని ప్రభు చెప్పారు. ఆమేన్. ఎందుకంటే మనల్ని పాత నిబంధన బలి కింద, పాత నిబంధన గొర్రెపిల్ల ఆ పాపాన్ని కప్పిందే కానీ పాపాన్ని పరిపూర్ణంగా విడుదల ఇవ్వలేదు. కానీ ఈ గొర్రెపిల్ల, స్తోత్రం, ధర్మశాస్త్రం ప్రకారంగానే కల్వరిలో కొట్టబడ్డాడు ఆయన, పొడవబడ్డాడు ఆయన, దున్నబడ్డాడు ఆయన, గడ్డం పీకించుకున్నాడు ఆయన, కల్వరిలో బలి అయిపోయాడు ఆయన. ఒక ఆయన అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా హల్లెలూయా అన్నంత మాత్రాన ఆయన ఆడన్నట్టు ఎగురుతాడా? ఆదిలోనే ఆయన వచ్చిన సేవ, ఆదిలోనే అపవాది ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే డౌట్ వచ్చింది. ఈ రాళ్ళ రొట్టెలుగా చేసాయి, శూన్యంలో సృష్టిని చేసిన వాడు కదా, నువ్వు చెయ్యి అంటే మౌనంగా ఉన్నాడే కానీ వాక్యంతో సమాధానం చెప్పాడే కానీ అన్నంత మాత్రాన ఆ గారడి వాడు చెప్పినట్టు చేయలేదు. దేవుని పిల్లలు ఎప్పుడు గారడి వాడి మాటలు వినరు. ఒకవేళ గారడి మాటలు వింటే ఈ రాత్రి నువ్వు బయటికి రావాలి. వాడు ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఏ సంఘశాఖలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా నా గారడి వాడి మాట వినకూడదు. మీరు పాడైపోతారు. వాక్యం దగ్గరికి రండి, సత్యం దగ్గరికి రండి, జీవం దగ్గరికి రండి. వారసులు కండే దేవుని కుమార్తెలుగా ప్రతిష్ఠించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గారడి మాటలు వినొద్దు, వాక్య మాటలు వినండి. శామ్యూయేలు మాట వినొద్దు, సత్యాన్ని నమ్మండి. శామ్యూయేలు ఎవడో? శామ్యూయేలు వద్దు. మనకు వాక్యం కావాలి, మనకు బైబిల్ కావాలి, మారని వాక్యం కావాలి. చదువుతాను, ఇంకా కిందకి చదవండి. మరియు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆమేన్ ఆమేన్. అపొస్తలుల కార్యం 2:38. ఈ వాగ్దానము ఎవరిదే? నీకును దూరస్తులందరికీ. కాబట్టి లేఖనాలు పోల్చి చూడండి ఎంత దగ్గర సంబంధం ఉందో వాక్యానికి వాక్యం, వాక్యానికి వాక్యం. ఆమేన్. కాబట్టి రాత్రి ఈ కూడికిని బట్టి నిజముగా నేను ఇటు వెళ్దాం అనుకోలే, దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యుద్ధం జరగబోతూ ఉంది, రేపు తీర్పు రాబోతుంది భూమి మీదకి. అందుకే ప్రవక్త అన్నాడు రష్యాను గుర్తించమన్నాడు ఆయన. ఎందుకు రష్యాను గుర్తించమన్నాడంటే రేపు అమెరికాని అణుబాంబులతో కాల్ చేసేది రష్యానే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ అంటే ఎవరు? ట్రంప్ అనకంటే బోరా. వాస్తవానికి అతను రోమన్ కేథలిక్ అయినా కానీ ఇప్పుడు వాక్యం నెరవేర్పు కొరకు రేవుడే రంగం మీదకి తెచ్చాడు. హల్లెలూయా. అక్కడ యుద్ధం మొదలైంది, అక్కడ వాతావరణం మొదలైంది, అక్కడ కూడా మత కళలు మొదలైనవి. ఇండియా దేశం తీసుకెళ్ళి కులాన్ని అక్కడ అంటించారు, అమెరికాలో మతాన్ని అంటికిచ్చారు, రాజకీయాన్ని అంటించారు. అన్ని చోట్ల ఈ ఆత్మ తిరుగుతుంది, ప్రపంచ దేశాలు తిరుగుతుంది. కారణం ఏదో తెలుసా? మన విడుదల సమీపంగా ఉంది, మన ఎత్తుబాటు సమీపంగా ఉంది. కాబట్టి ఓ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు నిలబడిన స్థలంలో దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. కాబట్టి రాత్రి నమ్ముదాం, వాక్యం ఎన్నడూ మారదు, మారదు, మారదు. దేవుడు మరి ఆ మారని చెక్కు చెదరని నిత్యమైన ఆ వాగ్దానంతో మనందరిని అభిషేకించును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచినట్లయితే దయచేసి 9 సరే మంచిది. మేము పర్లే, మనం ఇక్కడే బ్రదరే కొంచెం దూరం వెళ్ళాలి.
కాబట్టి రాత్రి నిశ్చయముగా ఆ దైవికమైన ప్రేమ, ఆ కృప, ఆ కృప, ఆ కృప, ఆమేన్, ఆ దైవికమైన ప్రేమ ప్రశ్నించినప్పుడు కృపాస్థానం తీసుకుందన్నాడు ప్రవక్త. అది 11వ ఆజ్ఞ. అది దైవికమైన ప్రేమ. ఎందుకు ఈ ప్రేమ చేత ఈ మాటలు తెలియజేశానండి. చదవండి గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక చదవండి. నిజంగా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో, మనం ఎక్కడ ఉండామో, ఎక్కడ పాతుకుపోయామో, ఎక్కడ బంధించబడ్డామో, ఏది భ్రమపరచబడే ఆత్మచేత ఎక్కడున్నామో, ఎక్కడ మనము లోకంతో కలిసిపోయామో, బాలురుగా ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు లోకములో అందరితో ఎలా మిళితమైపోయామో, ఇప్పుడు పెరిగిన వాడివై, ఎదిగిన వాడివై, వాక్యం యొక్క ప్రత్యక్ష తెలిసిన వాడివై క్రీస్తు నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు క్రీస్తులో వారసుడివే, నువ్వు క్రీస్తులో స్వతంత్రుడివే. నువ్వు దాసుడు కాదు, నువ్వు బానిసవు కాదు, నువ్వు బానిసవు కాదు, నువ్వు బానిసవు కాదు, నువ్వు దాసుడు కాదు. ఇదిగో జూబ్లీ, ఆమేన్. 7 సంఘ కాలంల తర్వాత ఆ గొప్ప పెంతెకొస్తు పండగ వచ్చింది. ఆ పెంతెకొస్తు పండగ దినమందు మేడగదిలోకి బలమైన అగ్ని నాలుకలుగా విభాగించబడి వారి మీద, ప్రతి ఒక్కరి మీద వ్రాలాడు. ఆ వారిన ఆ 120 మందిలో యేసును కన్న తల్లి అయిన మరియ కూడా వరుసలో నిలబడింది. చదవండి వాక్యాన్ని, లేఖనంలో ఉంది ప్రియులరా. మరి ఈ రాత్రి నీ నిర్ణయం ఏమిటి? ఈ రాత్రి నీ నిర్ణయం ఏమిటి? నీ యొక్క ఆలోచన ఏమిటి? నీ సమర్పణ ఏమిటి? నీ త్యాగం ఏమిటి ఈ రాత్రి? హల్లెలూయా. కాలక్షేపానికి ఈ కొడుకు పెట్టలేదండి. ఈ కుటుంబం పట్ల, దీని బిడ్డల పట్ల దేవుడు కృప చూపిన దానిని బట్టి, దేవుడు ఆదరించిన దానిని బట్టి, ఆ సమస్యలో కూడా సమాధానం ఇచ్చిన దేవుడు, ఆ చెరలో, ఆ ఒత్తిడిలో, ఆ సమస్యలో కూడా సమాధానం ఇచ్చిన దేవుణ్ణి దీని బిడ్డలు ఘనపరుస్తూ మనం విన్నాం కదా. నువ్వు వారసుడు అయితే ఆమేన్. మన వాగ్దానమును బట్టి వారసులమై ఉన్నాం. మనం ఆగ్ర సంతానం కాదు. అబ్రాహామిక సొంత బలము నుండి ఇష్మాయేలు వచ్చాడు. సున్నతి తర్వాత దేవుని యొక్క బలము నుండి ఇస్సాకు వచ్చాడని చెప్పబడింది. మనము మానవుని కల్పించిన సిద్ధాంతం, ఆచారం ద్వారా వచ్చామా? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తులో నాటబడ్డామా? మనం ఎవరు వారు? బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదని. రేపు తీర్పును తప్పించుకొని ఆ మధ్యాకాశంలో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళేది వధువు మాత్రమే, ఆ వాగ్దానం చేయబడిన వ్యక్తి మాత్రమే, ఆయనలో భాగమై ఉన్న వ్యక్తి మాత్రమే, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులు మాత్రమే. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ లైఫ్ ఎలా ఉంది? నీ సంకల్పం ఎలా ఉంది? నీ ఉద్దేశం ఎలా ఉంది? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, మహిమ, మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ, మహిమ, మహిమ. గ్లోరీ, హల్లెలూయా. ఈ రాత్రి ఆలోచిద్దాం. మనకేదో నేర్పారండి, మనం ఏదో నేర్చుకున్నామండి. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు పెళ్ళి ఇలా చేయాలి, దినం ఇలా చేయాలి, లేకపోతే బిడ్డ పుష్పత అయితే ఇలా చేయాలి, లేకపోతే ఇలా కార్యాలు చేయాలి, ఇల్లు కట్టుకుంటుంటే ఇలా చేయాలి. వాళ్ళు అలా నేర్పుకుంటూ వచ్చారండి. కానీ నువ్వు క్రైస్తవుడు అయితే నీ పుట్టుక లేఖనములో ఉన్నది, నీ పుట్టుక వర్తమానములో ఉన్నది. మనము వర్తమాన సంబంధులము. బైబిల్ సెలవిస్తుంది. మనము లోక సంబంధులము కాదు, ఆగరు ద్వారా వచ్చిన వారం కాదు, వాగ్దానమును బట్టి షారా ద్వారా వచ్చిన వారమని ఇశ్రాయేలు సాక్ష్యం ఇస్తుంటే మనము యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వారమని మత్తయి సువార్త సెలవిస్తూ ఉంది. అబ్రహామిక కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవలే. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడే, ఇసాకు అబ్రహాం కుమారుడే. కానీ వాగ్దానమును బట్టి క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు సంతానమే మనమే ఆ రాజ సంతానము, మనమే వాగ్దాన ప్రజలము. అన్య జనుల్లో నుండి ప్రత్యేకపరిచి వధువు స్థానం ఇచ్చింది మనకే. ఈ రాత్రి నువ్వు ఆ గుర్తిస్తే చాలు, నువ్వు దాన్ని గ్రహిస్తే చాలు, దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యం చేయనుగాక, దేవుడు సహాయం చేయనుగాక. ఆ ముసుగు తీసివేయబడును గాక, ఆ అంధత్వం ముసుగు తీయబడును గాక. నిజంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నిశ్చయముగా నినివే ప్రజలు, నిశ్చయముగా ఆ అమ్మాయి ప్రజలు చేస్తున్నారని, యేసు నామాన్ని ఆరాధిస్తున్నారని, యేసు నామాన్ని లేకుండా చేయాలని అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు కొంతమంది ఖైదీలను తీసుకుని,
కొంతమంది ఖైదీలను తీసుకొని, పౌలు సౌలుగా ఉన్నప్పుడు బందిపోట్లను తీసుకొని, చెరసాల ఉన్న ఖైదీలను తీసుకుని, దమస్కో పట్టణంలో యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి ఆరాధించి సేవిస్తున్న ప్రజలను భూమి మీద లేకుండా చేయాలని ఆ గుర్రాల మీద బయలుదేరి వెళ్తూ ఉంటుంటే, నిజంగా దమస్కో గేటు దగ్గర ప్రభువే రంగం మీదకి వచ్చాడు. ఇశ్రాయేలీలు అగ్ని స్తంభాన్ని నమ్ముతారు ప్రియులరా, ప్రవక్తను నమ్ముతారు ప్రియులరా. ఈనాడు ఇశ్రాయేలీలు ఎందుకు యుద్ధం చేస్తున్నారయ్యా, ఎందుకు వారు పోరాడుతున్నారయ్యా అంటే, వారు 3వ దేవాలయాన్ని కట్టాలి, మెస్సియా సూచన వారు పొందాలి, మోషే ఏలియాల వారి మధ్యకి రావాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 1,44,000 మంది రక్షించబడాలి. దాని కొరకే వారు యుద్ధం చేస్తున్నారు. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు వారు యేసును అంగీకరించలేదు, యేసును వారు సిలువకు అప్పగించారు. ఆ కారణాన్ని కొన్ని మిలియన్ లక్షల మంది యూదులను, నిజంగా ఆ ముస్సోలిన్, ఆ హిట్లర్ అనేక మంది వారిని చంపి వారి రక్తము కాలువలుగా ప్రవహించింది. ఎందుకో తెలుసా? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వారి శబ్దం చేసుకున్నారు. కానీ గొప్ప వర్తమానం ఏంటో తెలుసా? ఆ ముస్సోలిన్ అనేవాడు, ఆ హిట్లర్ అనేవాడు ఆ శ్రమలు రాకమునిపే అపొస్తలుల బోధలో ఉన్న ప్రజలు ప్రపంచ దేశాలన్నీ అప్పటికే చెదిరిపోయి వెళ్ళిపోయారట. ఆమేన్. ధీమాగా ఉన్న, గర్వముగా ఉన్న, యేసును అంగీకరించని ఆ ప్రజలు ఆనాడు రక్తపాతానికి గురైపోయారు ప్రియులరా. ఈరోజు ఇక్కడి వాక్యాన్ని త్రోసివేసిన వ్యక్తి కూడా అంతే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నాకు తెలీదు, నువ్వు నమ్మితే నమ్ము, ఇది బలవంతం కాదు. ఆలోచించు. ఒకసారి నాకు పెళ్ళైన కొత్తలో దావీదు గారి దగ్గర కుంటమొక్కలు దానియేలు గారు వర్తమానం చెప్తూ ఉంటే నాకు అనిపించింది, వీళ్ళే పరలోకం వెళ్తారా, నేను వెళ్ళనా, నాకు బైబిల్ తెలీదా అని కోటం సగంలో నుంచే నేను వెళ్ళిపోయా. ఒకరోజు మా అత్తగారు అన్నం నాటుకోడి కోసి పెట్టిందండి, సగం తిన్నా. మీరు పరలోకం వెళ్ళరుగా ఈ వర్తమానం లేకపోతే అంది. కోపంతో అన్నం విడిచిపెట్టి నేను వచ్చేసా. కానీ దేవుని ఎన్నికలో ఉన్నాను కాబట్టి ఆ వర్తమానాన్ని దేవుడు నా చేతికి ఇచ్చాడు. ఒకవేళ నీకు కూడా కోపం రావచ్చు మాటలు ఏంటంటే, అమ్మా నా బిడ్డ, నా సహోదరుడా, ప్రేమతో నీ సహోదరుడిగా చెప్తున్నానమ్మా, కృంగిపోవద్దు, బాధ పెట్టుకోవద్దు, అర్థం కాకట్లేదు, నిజంగా అర్థం అవును గాక. నా ముందు నిర్ణయములు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆగ్రహింపించును గాక. స్తోత్రం. అందరు లేచి నిలబడదాం. నీవే దేవుడావని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా. నీవే దేవుడావని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా. యేసయ్యా నీవే దేవుడావని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా. నా ఆశ్రయము నీవేసయ్యా, నీ వద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నా ఆశ్రయము నీవేసయ్యా, నీ వద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా నా గ్లోరీ. ఆమేన్. రాజా యేసు రాజా నా రాజా యేసు రాజా. దేవుడావని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు అయిన యేసు మీకు వందనాలు. నిలబడేటి వరకే మా పని, కానీ నైనా మాట్లాడేది నా తండ్రి అని, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడనని మీరు సెలవిచ్చిన రీతిగా ఈ రాత్రి నిజంగా నైనా నిశ్చయముగా ఈ రాత్రి మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికిని బట్టి నాయన
మేము ఎప్పుడో నాయన కొన్ని నెలల క్రితమే ఈ గుడికి పెట్టాలనుకున్నాం, కానీ నాయన ఈ సమయం మీరు మాకు ఇచ్చారు ప్రభువా, ఈ దీన బిడ్డలకు ఇచ్చారు నాయన, ఇక్కడ చేరిన మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు నాయన, మాకు ఒక అవకాశం ఇచ్చారు నాయన. ఈ రీతిగా ఈ రాత్రి నిశ్చయంగా ముందు నిర్ణయంలో ఎవరున్నారు, ఎవరికి నీ వాక్యము నాయన వారు హృదయంలో గుచ్చుకున్నదో, ఎవరు హృదయంలో ఆ వాక్యము పడుచుకున్నదో. గ్లోరీ గ్లోరీ. పేతురు ఆ వర్తమానం బోధించినప్పుడు వారి హృదయంలో గుచ్చబడి వారి హృదయంలో పొడవబడినట్లుగా నాయన ఈ రాత్రి వారి హృదయంలో నిశ్చయత జరుగునుగాక, ఆ కలవరం జరుగునుగాక, ఆ పోరాటం జరుగునుగాక, ఆ యుద్ధము జరుగునుగాక. నీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ ఇక్కడ చేరిన మా అందరినీ నైనా మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా ఈ దీన కుటుంబంలో నీ సన్నిధిలో మేము కలిసి నిన్ను ఆరాధించేంత వరకు నైనా ఆవలిగట్టు చేరు వరకు నీ కృప మా అందరికీ దయచేయండి. మా మధ్యకు వచ్చిన సోదరులు అబ్రహాం గారిని వారి కుటుంబాన్ని బట్టి నేను ఇక్కడ చేరిన మా అందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ దీని కుటుంబాన్ని నైనా ఆత్మీయ కుమారుడు పీటర్ పాల్, అయ్యా అమ్మాయి దెబోరా నైనా వారిని ప్రేమించిన బిడ్డలు, ఇదిగో తల్లి కుటుంబాన్ని నైనా రక్త సంబంధులు మేనమామలు నైనా ఇక్కడ కుటుంబాలు అనేక కుటుంబాలు ఇక్కడ కలిసి ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరిని ఇదిగో పెద్దలు నాయన ఏబు గారిని బట్టి కూడా నాయన ఇక్కడ చేరిన సాల్మన్ బ్రదర్ని బట్టి నాయన నిశ్చయముగా సోదరులందరిని బట్టి నాయన మీకే స్తోత్రాలు. మా ప్రియులు సర్పంచ్ గారు నా సోదరులు మోహన్ గారిని బట్టి నాయన అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయినా నైనా మరి సుబ్బారావు రాలేడేమో అనుకున్నాను నైనా, నిజంగా ఆ బిడ్డకు కూడా మీరు అవకాశం ఇచ్చారు నైనా, అందుకొందనాలు నైనా. అనిల్ని బట్టి సంతోష్ నైనా మరి ఇక్కడ ఈ సౌండ్ సిస్టమ్ కొరకు ఏర్పాటు చేశారు ఆ బిడ్డలు నైనా, హస్తాలు మీరు దీవించండి నైనా. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో నీ సన్నిధిని మేము కలిగి ఉందము గాక నైనా, నీ బల చుట్టూ మేము చేరి ఉందము గాక నైనా. ఇందుకు వెళ్ళడం నుంచి కవగుండ నుంచి కూడా మరి చింతలపూడి నుంచి రాలేకపోయింది నాయన చెల్లి నాయన ఆ కుటుంబాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. స్థానికంగా ఉన్న బిడ్డలందరినీ, సంఘాన్ని, వేరు స్థలాల్లో వచ్చిన కుటుంబాలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృప సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ మనకును సర్వలోకములో ఈ గడైక వర్తమానం ద్వారా చిత్తపడుతున్న వధువంతటికి ఎతబడి ఆవుల గట్టుకు చేరి వరకు ఆయన నిత్య కృప కాపుదల భద్రత నిత్యమైన ప్రేమించే వారందరికీ ఈ గడియ వర్తమానాన్ని ప్రేమించే వారందరికీ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. షాలోమ్.